హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, సూర్యుని చూపిస్తున్నాను చూడండి. ఉదయాత్పూర్వం సూర్యుడిని ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉందండి. చీకటి చూడండి ఎలా ఉందో కదా. సూర్యుడైతే ఇప్పుడే ఉదయిస్తున్నాడండి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సూర్యోదయము. మరి మీకు అందరికీ కూడా విష్ యూ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఉంటారు అనుకుంటున్నాను. జన్మాష్టమి కదా, అందరూ కూడా శ్రీకృష్ణ టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, విష్ణు టెంపుల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తారు కదండి. శ్రీకృష్ణుడు అనగానే 16 కళ్ళ సంపూర్ణుని యొక్క ఆయన అలంకారాలు, ఆయన దినచర్య ఎలా ఉండేది, ఆయన ఎలా నడుచుకునేవారు, అవన్నీ గుర్తొస్తాయి కదండి. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయన చేసే అల్లరి ఎలా ఉండేది, యశోదమ్మ ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టి రోటి కట్టేసేవాళ్ళు, అవన్నీ కథల రూపంలో మనం బాగా చదువుకున్నాం కదండి. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. మనకైతే శ్రీకృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం లేదండి. అలాంటి కొడుకు కావాలని పూజ చేసేవాళ్ళు, అలాంటి భర్త లభిస్తే చాలు, అంత అందమైన భర్తని ఆశించేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అయితే ఆయన అంత సుందరంగా, అంత సంపూర్ణ కళలతో మర్యాద పురుషోత్తముడుగా, అహింసో పరమో ధర్ముడుగా, అంటే ఏ హింస చేయని వాడిగా, ఎలా డబల్ అహింసకుడుగా, డబల్ కిరీటధారిగా, అంటే పవిత్రతా కిరీటము, బాధ్యతా కిరీటం, అంటే ప్రజల్ని పాలించే బాధ్యతా కిరీటము ఎలా వచ్చింది ఆయనకి అనేది మనకు ఎన్నో రూపాల్లో శాస్త్రాల్లో అంతా కూడా తెలియచెప్పున్నారు కదండి. అవంతా కూడా చదువుతుంటే మనకు భక్తి పారవస్యం పెరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, మొదటి పారిజాతం పువ్వు అండి మన మొక్కకి వచ్చింది. చూడండి, మొదటిగా ఒక పువ్వు పూసిందండి. నేను చూసుకోలేదు, మార్నింగ్ అలా కెమెరా తిప్పుతూ ఉంటే పువ్వు కనిపించింది. చాలా చాలా సంతోషం వేసిందండి మొదటి పువ్వు. అందుకే భక్తి భావంతో తీసుకెళ్ళి శ్రీకృష్ణుడి ముందు పెడదాము అని తీసి పక్కన పెట్టానండి ఆ పువ్వుని. మన నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఇవి ఇంకింతే ఇలాగే ఉండిపోయాయండి. అందుకని అరటిపళ్ళు, అదంతా ఫుడ్ డ్రింక్ రూపంలో ఇస్తున్నాను. అరటిపళ్ళు, బెల్లం బాగా నానబెట్టి ఒక 3-4 రోజులు బాగా నానబెట్టి ఎండలోనే పెట్టేస్తున్నానండి టెర్రస్ పైన. ఆ ఎండకి ఇంకా త్వరగా మగ్గుతుంది కదా అనేసి అలాగ పెట్టేసి ఆ నీళ్ళు ఇస్తున్నానండి. ఇంపార్టెంట్ మొక్కలకి అన్నిటికీ కూడా అన్నీ ఇంపార్టెంటే, కానీ అందులో పువ్వులు పూసేవి దొండకాయల మొక్కలు, ఇలా పారిజాతము, మొల్లల మొక్క ఉంది కదా, మొల్లలు కాదండి కాగడాలది, కాగడా మొక్క ఉంది కదా, అటన్నిటికీ ఇస్తున్నాను. ప్రతి మొక్కకి అందిస్తాను, కానీ ఎక్కువ శాతం వీటికి ఇస్తున్నానండి. ఎదుగోండి మల్లెపూలు అక్కడక్కడ, మందార పువ్వులు అవన్నీ తెంపుతున్నానండి, పూజకు ఉపయోగపడతాయి కదా అని. అలాగ పూసి రాలిపోతున్నాయండి కొన్ని పువ్వులు అయితే. ఒక్కొక్కసారి టెర్రస్ పైకి ఎక్కట్లేదు కదా నేను మార్నింగు, అవి పూసి ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం వాడినట్టు అయిపోతాయి. అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా నల్లగా అయిపోతాయి. అందుకని అలాగే వదిలేస్తున్నానండి. క్లైమేట్ చూడండి, ఇంతకుముందు సూర్యుడిని చూపెట్టాను, అప్పుడే ఎంత ఎండగా అనిపిస్తుందో చూడండి. మబ్బులు ఇంతకుముందు స్టార్టింగ్లో మబ్బులు వేసుకున్నట్టుండేది, ఇప్పుడైతే చూడండి ఎండ ఎలా ఉందో. వెంకటేశ్వర స్వామి హిల్స్ కూడా చూశారు కదా, ఎండకి మబ్బులు అంటే కొండలు మెరుస్తూ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి టచ్ మీ నాట్ మొక్క చనిపోయింది, 2 days వాటర్ పోయకుండా అనుకున్నాను, కానీ కొంచెం ఇగురులు వచ్చేసిందండి. మళ్ళీ ఐఆమ్ వెరీ హ్యాపీ అండి. మొక్క అంతా బ్రతికింది, కొమ్మలు ఇంకొస్తున్నాయి. అట్లా 2-3 సార్లు జరిగిందండి. అది చనిపోయిందేమో మొక్క అనుకున్నాను, కానీ చనిపోలేదండి, బ్రతికింది. ఊరికి ఎలా పడి గింజలు వచ్చిందో ఏమో, అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పాను కదా ఆ మొక్క. అయితే అది ఎలా పడిందో ఏమో, నేనైతే తెచ్చి పెట్టాలని ఎంతెంతో ట్రై చేశాను, తెంపడానికి కూడా ట్రై చేశానండి. డీమార్ట్ కాదు, వాల్మార్ట్లో ఉండేది, పెద్దదిగా అల్లుకొనేసి ఉండేది కొమ్మలుగా. ఆ గార్డెన్, బయట గార్డెన్ పెంచుతారండి వాళ్ళు, గ్రాస్ గార్డెన్, అందులో పడి వచ్చిందండి. 2 దగ్గరలో చూశాను అక్కడే డీమార్ట్లోనే. కట్ చేద్దామంటే ముండ్లండి ఆ కొమ్మకి. ఒక కొమ్మని ఇంచుకొని వచ్చి పెడదామనే గార్డెన్ కూడా అడిగాను నేను. అది ముండ్లు రాదమ్మా అన్నారు. అలాగే జరిగింది. ఇంక నా వల్ల కాకుండా వచ్చేసాను తుంపడానికి కూడా. బాగా ముదురు కొమ్మలండి. ఏదైనా కట్టర్ లాగా ఏదైనా ఉంటే కట్ చేసి తెచ్చిపెట్టుండేదాన్ని. నా బాధ, నా తపన చూసేమో పక్షులు ఏదో గింజలు తెచ్చి అందులో వచ్చేసాయండి. ఆ పువ్వులు గింజలు వస్తాయండి, లైట్ వైలెట్ కలర్లో పువ్వులు వస్తాయి దానికి.
అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. ఆ మొక్కకి పైకి వెళ్ళినప్పుడు నీళ్లు పట్టేటప్పుడు ప్రతి మొక్కకి గమనిస్తూ ఉంటానండి. ఎప్పుడో ఒకసారి మిస్ అయిపోయి ఇలా మనది పారిజాతం పూలు వచ్చాయి కదా, అది నిన్న ఒకటి పూసినట్టుంది. ఈరోజు ఒకటి చూసి చాలా సంతోషం వేసిందండి. అదైతే బట్ట పరిచి తీసుకోవాలంటండి పువ్వులు భక్తి భావంతో. శ్రీకృష్ణుని చరిత్రలో కథల్లో ఉంది కదా, పారిజాతం మొక్క అడిగారు సత్యభామ, యుద్ధం చేసి తీసుకొచ్చారు ఆయన అని చెప్తారు కదండి కథల్లో. ఆయన చరిత్రలంతా కూడా వింటుంటే చాలా మనసుకు ఆనందంగా అనిపిస్తుంది కదండి. ఆయన చేసే అల్లరి అదంతా కూడా. ఇల్లు తుడుస్తుందండి ధనమ్మ, ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకని ఇల్లు తుడుస్తున్నారు. అలాగే నేనైతే అమ్మ ఇల్లు తుడుస్తుంటే నేను టీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ మన డ్యూటీ ఇదే కదా, టీ కలపడము అమ్మాయికి. తాగితే నేను తాగుతా, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉందంటే నేను తాగుతానండి. కొద్దిగా ఒక అరకప్పు కూడా తక్కువగానే ఉంటుంది, అంత తాగుతాను. తర్వాత మా వారికి పాలు కలిపిచ్చేస్తానండి, విటమిన్ పౌడర్ వేసి, అందుకని రెండు పక్కల పెట్టేశాను. ఇదిగోండి స్నానం చేసి వచ్చి గిన్నెలు సర్దుతూ ఉన్నానండి. ఇంకో టిఫిన్కి ప్రిపేర్ చేయాలి కదా, ఏదో ఒక టిఫిన్ చేస్తామండి. ఈ మధ్య మా వారికి కొంచెం షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. చపాతీలు పరోటాలు అలాంటివి పెడితే అన్డైజెషన్ అవుతుందండి ఆయనకి, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు. చిన్నపిల్లల్లాగా చూసుకోవాలండి, లేదంటే చాలా రిస్క్ తెచ్చి పెట్టేస్తారు నాకు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, ఏది ఫేస్ చేయలేరండి. మరీ సెన్సిటివ్ అయినా కొంచెం అటు ఇటు అయినా ఇంక తట్టుకోలేరు. అందుకని ఇడ్లీ దోశ అలాంటివి, నిన్న ఇడ్లీ చేశాను కదండి, ఫ్రీగా డైజెషన్ అవుతుందిలే అని. దానికి దీనికి ట్యాబ్లెట్లు వాడేస్తారు కదా, ఆ పవర్ ఎక్కువైపోయి వీక్ అయిపోతున్నారు. ఇంక దగ్గు, కొంచెం షుగర్ ఎక్కువైందండి, దానివల్ల నీరసంగా అయిపోతుంది అంటున్నారు. అందుకని ఈరోజు స్పెషల్ నాన్ వెజ్ ఏమి తెచ్చుకోరు కదండి ఫెస్టివల్స్కి. అందుకని నేనేం చేశానంటే టమోటా చట్నీ చేద్దాము, రైస్లోకి పనికొస్తుంది, అలాగే దోశలోకి కూడా తింటారు. టమోటా చట్నీ అంటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి, ఇంట్లో అందరూ కూడా తింటారు. మా పిల్లలు ముగ్గురు కాదు నలుగురు మనవాళ్ళు, కొడుకు కోడలు బయట ఉన్నారని చెప్పాను కదండి, వేరే ఊర్లో. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా టమోటా చట్నీ చేస్తే. అయితే ఈరోజు అయితే ఆనియన్స్ ముందే వేసి చేసేస్తున్నాను, నాకు సపరేట్గా పెట్టుకున్నాను కొద్దిగా, అంటే పేస్ట్ చేసి కొద్దిగా పెట్టుకొని వాళ్ళకి చేసేద్దాం అన్నట్టుగా. టమోటాలు అండి గట్టిగా ఉన్నాయండి, ఇవి ఉడకాలంటే లేట్ అయిపోతుంది. 9 అయిపోయింది, వాళ్ళ అమ్మాయి తుడిచి అన్ని పనులు చేసి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా అమ్మాయి ఉంది కదా అని ఒక స్నానానికి వెళ్ళాల, నేను ఒక్కటే ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అక్క ఎల్లు అంటుంది కానీ కొంచెం సైలెంట్గా ఉంటుంది. అంటే ఎవరైనా తోడుంటేనే కదండి లేడీస్కి చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకని అమ్మాయి ఉండేటప్పుడు ఇంచుమించు స్నానానికి అయితే వెళ్ళను, ఎప్పుడో ఒకసారి త్వరగా వెళ్ళిపోతా, అమ్మాయి వచ్చే లోపల స్నానం చేసి వచ్చేద్దాంలే అని. అలాగవుతుందండి నా దినచర్య. అమ్మాయి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఈరోజు. ఇంక టమోటా చట్నీ స్నానం చేసి వచ్చి లేట్ అవుతుంది టిఫిన్కి, ఆయనకి 9 అయిపోతుంది మా వారికి అనేసి టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నానండి. అదే టమోటా చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. గట్టిగా ఉన్నాయి కదా, ఇంక ఉడికేసరికి లేట్ అవుతుందని నేనేం చేశానంటే ఇదిగోండి కట్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసేసానండి, త్వరగా అయిపోతుందని. ఈ మధ్య గట్టిగా ఉంటున్నాయండి టమోటాలు. మా వారు తెచ్చేది గట్టిగా తెస్తున్నారా లేదంటే టమోటాలు అలాగ ఉంటున్నాయా నాకైతే అర్థం కావట్లేదు. అలా కట్ చేసి వేస్తే ఉడుకుతానే ఉన్నాయి కానీ ఎంతసేపు అయినా మెత్తబడట్లేదండి పండ్లు. ఉడికితే సెగకి మెత్తబడిపోవాలి కదా, అలాగ మెత్తబడట్లేదు. అందుకని ఇంక చట్నీ కదా, ఇంక ఎక్కువ కచ్చా పచ్చాగా ఉంటే బాగోదని మిక్సీకి వేసేస్తున్నానండి. కట్ చేసి మిక్సీకి వేసేసి ఒక రౌండ్, అంటే ఒక మొత్తం మనం కట్ చేసే ముక్కల్లాగానే చేస్తున్నాను. కొంచెం జ్యూస్ కూడా వస్తుంది అందులో. దీంట్లో అట్లాగే వేసామంటే కొంచెం అలాగే కచ్చాగా అంటే గట్టి గట్టిగా ఉంటాయండి, అందుకని అలాగ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం మిక్సీకి వేసి ఒక రౌండ్ మిక్సీకి వేసేసి తిరగమూత పెట్టేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరైతే ఎలా చేస్తారు టమోటా చట్నీ నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఒకేసారి వేస్తే పైకి కొట్టేస్తుందేమో అని కొంచెం వేసాను మిక్సీకి. ఇంక ఇది లోపల కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోదాము అనేసి కట్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ అనేది ఇది కూడా ఒక సమస్య అయిపోయిందండి నాకు.
ఆనియన్స్ తొక్క కూడా సరిగా రావట్లేదండి. అప్పుడైతే మేము చిన్నప్పుడు వంటలు నేర్చుకునేటప్పుడు అలాగంటే ఈజీగా వచ్చేసేవండి తొక్కలు, ఆనియన్ తొక్కలు అంటే ఎర్రగడ్డ తొక్కలు. ఇప్పుడైతే అలాగ అంటుకుపోతున్నాయండి. అన్నీ విచిత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఎరువులతో పండించడం కదా. ఏది నీట్గా ఉంటుంది, ఏది శుభ్రంగా ఉంది, ఏది తినాలి, ఏది తినకూడదు అర్థమే కావడం లేదండి. నాకైతే ఇది ఆనియన్స్గా తీస్తుంటే కూడా ఆశ్చర్యమే. తొక్క అయితే ఎంత అంటుకుపోయినట్టు, మెడిసిన్స్ చెడిపోకుండా ఏదైనా లిక్విడ్ కలుపుతున్నారా ఏంటి వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు అని అనిపిస్తోంది. అదిగోండి అది తీస్తుంటే కూడా రావట్లేదు. ఇంక చాకుతో 4 వైపులా ఘాట్లు పెట్టి తీసాను. ఇంక అది క్లీన్ చేసి రెడీ చేసేసి పచ్చడి వేసేసుకోవడమేనండి. త్వరగా అయిపోతుందండి. మిక్సీకి ఒక రౌండ్ కలిపామనుకోండి త్వరగా అయిపోతుంది. అందుకని మిక్సీకి వేస్తున్నానండి. మిక్సీకి వేసేసిన తర్వాత పోపు పెట్టేస్తే త్వరగా అయిపోతుంది చట్నీ. ఈ దోశ వేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఆయన ఫేవరెట్ దోశ అండి, మా వారికి ఫేవరెట్. ఎవరైనా సరే ఆయన మా వారే కాదు, ఎవరికైనా ఆంధ్రాలో ఉండే వాళ్ళకి, తెలంగాణలో ఉండే వాళ్ళకి కూడా దోశ ఫేవరెటే కదండి. అంతే. మనకైతే ఆంధ్రాలో అయితే తెలంగాణ సంగతి ఏమో కానీ ఆంధ్ర అయితే మొత్తం దోశలతోనే బతికిపోమన్నా బతికిపోతారండి. అంత ఇష్టం కదా. ఎవరికైనా ఎన్ని రకాల దోశలు ఉన్నాయి, అన్ని రకాల దోశలు వేస్తే ఇష్టంగా తింటారండి కదా. మరి మా ఇంట్లో కూడా అంతేనండి. దోశ అంటే ఫేవరెట్ అంతే. దాన్ని రకరకాల ప్రయోగాలు చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఓపికన్నప్పుడు అంతా. ఇప్పుడైతే సాదా దోశ వేసేద్దాము, టమోటా చట్నీ చేసేసి అనుకొని ప్రిపేర్ చేస్తున్నాను. టైం అయిపోయిందని చెప్పాను కదా, 9 అయిపోతుంది. 8:50 అయిపోయిందండి. మామూలుగా అయితే 8:30కే టిఫిన్ తినేస్తాం మేము. ఈరోజు కొంచెం లేట్ అయిందండి. అదే ఆ పనులు ఈ పనులు సర్దుకోవడం, పైకి పోయి అంటే టెర్రస్ పైకి పోయి వాటర్ పట్టేసి వచ్చాం మొక్కలకి. నిన్న పట్టలేదండి. ఒక్క పూట పట్టకపోతేనే మొక్కలు ఎండకి ఎలాగైపోతున్నాయండి. ఏం చేయాలో అర్థం కావట్లే. నాకేమో ఉదయాన్నే వెళ్ళాలంటే ధనం ఉంటారు ఇంట్లో, అమ్మాయి కంపెనీ ఇవ్వాలి. అమ్మాయి వెళ్ళినాక ఎండలు ఎక్కువ, అసలు పైకి పోలేకపోతున్నాయి. ఎండ సెగ అంతా ఎండగా ఉంది. 7:30కి విపరీతమైన సెగ వచ్చేస్తుందండి. ఇంకా మరీ ఉదయం ఎండ సన్ రైజ్ ఎక్కువగా ఉంటుంది కదా, వెళ్ళలేను. ఈవినింగ్ లైవ్ టైం అయ్యేసరికి పొద్దుపోతుంది. క్లాసులో వాళ్ళేమో అయ్యో లేటుగా వస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. అలా టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి నాకు. ఏదో చూసుకొని కరెక్ట్ టైం ఒక ప్లాన్ పెట్టుకోవాలండి. మొక్కలకు నీళ్ళు పట్టేది మాత్రం నాకు బాధ వేస్తుంది. ఒక పూట ఆబ్సెంట్ అయిన నీళ్ళు పట్టడము మొక్కలు కొంచెం వాడినట్టు అయిపోతున్నాయండి ఎండకి. ఎంత ఎండ వస్తుందంటే అసలు ఆశ్చర్యంగా ఉందండి. ఇంత ఎండ సమ్మర్లో ఉండాల్సిన ఎండ అంటే జూన్లో ఉండాల్సిన ఎండ ఏప్రిల్ మేలో ఉంటుందండి. అంత ఎండ ఉందండి రేణిగుంటలో. అసలు బయట పోలేమో, ఇంట్లో ఉండే అలవాటు అయిపోయిన వాళ్ళు బయట అయితే అసలు తిరగలేరండి. అలాగుంది పరిస్థితి. అందుకని ఇంక నేను నీళ్ళు పట్టేసి వచ్చానా, ఆ టైం అంతా అలాగైపోయిందండి లేటు. ఇదిగోండి పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పోపు పెట్టేశాను, ఆనియన్స్ అవన్నీ వేసేయాలి. ఇంకా వేసేసి ఫ్రై చేస్తూ ఇంకా టమోటా ప్యూరీ వేసాను కదండి. ప్యూరీ అంటే మెత్తగా పేస్ట్ లాగా వేయలేదండి, కచ్చా పచ్చాగానే వేసాను అంతే. ఇంకా అది పసుపు అయిపోయిందండి. మసాలా డబ్బాలు అది వంపుతున్నాను చూడండి. ఇలాగే ఉంటాయండి నా పనులన్నీ కూడా. ఎప్పటికప్పుడు అన్నీ సర్దుకోవడము, చూసుకోవడము, డైలీగా మనం చేసే రొటీన్ పనులు చేయడము ఇలాగ జరిగిపోతూ ఉంటుంది. వెనకల మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడుగుతున్నారండి, నా వెనకల కుండ కనిపిస్తోంది కదా, పాట్ వాటర్ తాగుతారా అని. నేను తాగుతానండి పాట్ వాటరు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని ఆర్ఓ సిస్టమ్ ఉంది కదా మనకు, దాని నుంచి పట్టుకొని కుండలో స్టోర్ చేసుకుంటాను. ఎండలకి మా వారు కూడా తాగేవాళ్ళు, కానీ పాట్ వాటర్ ఇప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల వేడి నీళ్ళు తాగుతున్నారు. ఒక 4 days నుండి అండి షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. డౌన్ అంటే ఒకసారి ఎక్కువ మోతాదులు వేసేసుకుంటారు ఇంజెక్షన్, అప్పుడు ఫుల్ డౌన్ అయిపోతుంది, చెమటలు పట్టేస్తుంది. అలాగొద్దు అంటే వినరు. నేను వేసే కొద్ది రోజులు నేను వేసాను స్టార్టింగ్లో ఇన్సులిన్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆయనే వేసుకుంటారు. నాకేమో ఇంజెక్షన్ వేయడం అంటేనే భయం. అప్పుడు ప్రాణాలు ఒగ్గబట్టుకొని వేసేదాన్ని. ఒక 4-5 రోజుల తర్వాత ఆయనే వేసుకున్నారు. ఇదిగోండి ప్యూరీ మొత్తం వేయకుండా కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకో చెప్పండి చూద్దాం.
ఇదైతే ఆనియన్స్ వేసి చేశానండి, చేస్తున్నాను మా వాళ్ళకి, అంటే మా అబ్బాయికి మా వారికి. వితౌట్ ఆనియన్ కోసం కొంచెం ప్యూరీ ఎత్తి పెట్టానండి, అంటే నా కోసం. వితౌట్ ఆనియన్తో తింటానండి. ఆనియన్, ఉల్లి వెల్లుల్లి అండి, రెండు తినను నేను. చాలా 20 ఏండ్లు అయిపోతుందండి అలా తినడం ఆపేసి. ఇదిగోండి ప్యూరీ కోసం, ఏంటి నా కోసం చట్నీకి చిన్న పెను అది పక్కనే అది పెట్టేస్తే ఉడికిపోతుంది కదా అని తీసుకుంటున్నాను. రెండు కలిపి చేసేసామంటే పక్క పక్కన దోశ వేస్తే అందరం తినేయచ్చు కదా అని. ఇదిగోండి ఇలాగా ప్రతిరోజు దినచర్యనండి. నా దినచర్య రొటీన్గా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, అంటే పండుగలు వచ్చినప్పుడు కొంచెం అన్నీ వండాలి అనే టైం వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అన్నీ చేసేస్తానండి. చేసేసిన తర్వాత నాకు 1 అవర్ ఆర్ 2 అవర్స్ రెస్ట్ ఉండాలి బాడీకి. అలాగైపోయింది బాడీ. కాకపోతే వెంటనే పూజలు వ్రతాలు ఉన్నాయనుకోండి, ఇంకప్పుడు కుదరదు. ఇదిగోండి టమోటా పచ్చడి ఇలా తయారైందండి మన టమోటా పచ్చడి. కొంచెం ముద్దగానే ఉంది కదా. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి, దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కొంచెం బెటర్ అంతే. బాగుంటుంది అని నేను చెప్పలేను, బెటర్గా ఉంటుంది. దోశకైతే సూపర్ కాంబినేషన్ అండి, రైస్కి దోశకి. ఇదిగోండి దోశలు ఇలా వేస్తున్నాను. దోశ ఫేవరెట్ కదా ఇంట్లో వాళ్ళకి, అందుకని ఓపిక్గా వేయాలండి. అందులో కొంచెం అటు ఇటు, ఒకరికేమో రోస్ట్గా ఉండాలి, మా వారికి రోస్ట్గా ఉండాలి, మా చిన్న అబ్బాయికి మెత్తగా ఉండాలి. అంటే మెత్తగా అంటే రోస్ట్ అవ్వకుండా మీడియంగా ఉండాలి, పట్టుకుంటే మెత్తగా ఉండాలి. మా పెద్ద అబ్బాయికి ఏమో మీడియంగా ఉండాలి. అలా మెత్తగా ఉండకూడదు, అలా రోస్ట్ అయిపోకూడదు, మీడియంగా చూసి తీయాలి. దోశల్లో కూడా ఇన్ని వెరైటీలు అండి ఇంట్లో వాళ్ళు. అలాగుంటుందండి ప్రతిరోజు దినచర్య. అన్నీ వెతుక్కోవడం చేసుకోవడం. నాకైతే ప్రతిరోజు నాకు ఉన్న ఈ స్టేజీకి, ఈ వయసుకి మా అత్తకి ఫుల్ రెస్ట్ అండి. మా అత్త అయితే ఒక్క పని చేసేవాళ్ళు కాదు. నా వయసు 56 అనుకోండి, ఆమెకి 54, 55లోనే నాకు పెళ్ళి అయిపోయింది. ఆమె ఆ ఏజ్లో నేను కోడలుగా వచ్చేసాను. ఇంకా ఆమెకు ఫుల్, ఒక చిన్న పని చేసేవాళ్ళు కాదు, ఫుల్ రెస్ట్ ఆమెకి. ఆమెకు ప్లేట్లో అందించేదాన్ని తీసుకెళ్ళి నేను. అలాగా ఉండేదాన్ని, అలాగా ఆమె ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నా ఏజ్కి నేను అనుకుంటూ ఉంటాను, నా ఏజ్కి మా అత్తకేమో నేను హెల్ప్గా ఉన్నాను, ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ లేయాలి, అన్నీ ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు కదండి హెల్త్ ఇష్యూస్ వల్ల. అయినా సరే ప్రతిరోజు నేనే యాక్టివ్గా ఉండాలి ఇంట్లో. ప్రతి ఒక్కటి యాక్టివ్గా చూసుకోవాల్సిందే, తప్పదు. ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది కానీ తప్పదు కదండి. వయసు ఉన్నా కానీ వయసు లేకపోయినా కానీ ఇప్పుడు అందరికీ సమానమే. ఏదో ఒక రూపంలో శరీరంలో ఇబ్బందులు ఉంటున్నాయి కదా. అందుకని అడ్జస్ట్ అయిపోయి నేనే లేచి దోశ ప్రిపేర్ చేస్తున్నానండి, లేచి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే పోరాటమే ముఖ్యం మనకు అనుకొని వెళ్ళిపోతూ ఉంటానండి. ఏదో ఒకటి, ఖాళీగా కూడా ఉండలేను అలాగని. ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకోవాలనిపించినప్పుడు ఇలా ఇబ్బంది అవుతుంది. అలాగ రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయండి. ఇంక నేనే లైవ్ టైం కూడా అయిపోతుంది ఇంకొద్దిసేపు ఉంటే అనుకుంటూ దోశ వేస్తున్నాను. లైవ్ టైంలో మనందరం కలుసుకుంటాము అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు జన్మాష్టమి కదా, అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ శ్రీకృష్ణుని టెంపుల్స్కి వెళ్ళి అందరూ ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆయన ఆశీర్వాదాలే మనందరికీ ముఖ్యం కదండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.